ఆ అనుగ్రహం అనేది కలగాలని ప్రార్థిస్తున్నాం. జై జై శ్రీ రాధే. అదోక్ష ప్రభు వచ్చారు. హరే కృష్ణ. ఇది ఈ గోదావరి తీరము చాలా పవిత్రమైన క్షేత్రము. ఎన్నో ఆలయాలు, స్థల పురాణాలతో కూడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రామానంద గౌడీ మఠం చైతన్య మహాప్రభుల వారు ఇక్కడ వచ్చి ఇది సంవాదం చేసిన స్థలము రామానంద రాయ్ వారితోటి. అట్లనే ఇక్కడ భక్తిదాన్ సరస్వతి మహారాజు ఇక్కడ గౌడీ మఠాన్ని 1930లో ఇక్కడ స్థాపించారు. కాబట్టి ఇది చైతన్య మహాప్రభు, భక్తిదాన్ సరస్వతి మహారాజు కూడా వచ్చారు అంటే ఇక్కడికి ఇది ఎంత పవిత్రమైనదో, ఎంత విశిష్టమైన స్థలం అనేది మనం గ్రహించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఈ స్థలాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యము, ఎంతో విశేషము. హరే కృష్ణ. హరే కృష్ణ. గోదావరి, అఖండ గోదావరి ఇక్కడ 7 పాయలుగా, ఇంకా పైన ముందుకు పోతే 7 పాయలుగా చీలుతుంది. కానీ ఇక్కడ మాత్రం అఖండ గోదావరిగా ఉంటుంది అన్నమాట. ఎంత పెద్ద నదో మనం చూడవచ్చు. కాబట్టి మనకి శ్లోకంలో చెప్పినట్టుగా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అట్లా మనం రోజు ఈ మంత్రం చెప్పుకుంటూ స్నానం చేయాలి. మనల్ని పవిత్రం చేసుకోవాలన్నా, ప్రోక్షణ చేసుకోవాలన్నా కూడా. అట్లాంటిది ఇక్కడ డైరెక్ట్గా ప్రత్యక్షంగా గోదావరి జలాన్ని చల్లుకోవటం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు. చాలా విశేషం, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కీ జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గోస్వామి మహారాజ్ కీ జై. శ్రీ చైతన్య మహాప్రభు కీ జై. శ్రీ గోష్పాద క్షేత్రం కీ జై. శ్రీ రామానంద గౌడీ మఠ్ కీ జై. ఇది చాలా యాదృచ్ఛికం. నిన్న సాయంత్రం దాకా కూడా మేము ఇలాంటి ప్రయాణం చేస్తామని అసలు అనుకోలేదు. నిన్న ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం పూర్వభాద్ర, అభిషేకం, అలంకరణ, పూజ అవన్నీ సమాప్తమై ప్రసాదాలు పంచి సాయంత్రానికల్లా అనుకోని విధంగా ప్రయాణం. భగవత్ సంకల్పం, గురువు యొక్క అనుగ్రహం ఇలాంటివే అనిపిస్తుంది. నిన్న సాయంత్రం రాత్రి దాకా 7:30 దాకా కూడా ప్రయాణం ఖాయం కాల. అప్పటికప్పుడు ప్రయాణమై ఈ మా గురువుగారు బృందావనం నుంచి శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజు గారు, ఇక్కడ రామానంద గౌడీ మఠం ఉంది, ఇక్కడ చైతన్య మహాప్రభు స్వయంగా ఇక్కడికి వచ్చి రాయ రామానందుల వారితో ఈ గోదావరి నది ఒడ్డున కృష్ణ ప్రేమ గురించి, కృష్ణతత్వం గురించి చర్చించినటువంటి దివ్య ప్రాంతం ఇది. ఇది చాలా గొప్ప క్షేత్రం. అటువంటి ఆ క్షేత్రంలో ఆ యొక్క భక్తి సుధీర్ దామోదర మహారాజు గారి తిరోభావ ఈ యొక్క కార్యక్రమానికి బృందావనం నుంచి మహారాజు గారు, గురువు గారు వస్తున్నారని తెలుసుకొని అప్పటికప్పుడు మేము రావటం, వైష్ణవులందరినీ దర్శించుకోవటం. ముఖ్యంగా అఖండనామ సంకీర్తన ఏకాహం జరుగుతున్నది ఇక్కడ. సహజంగా గౌడీ మఠాల్లో అఖండ నామ సంకీర్తన జరగటం తక్కువ, భాగవతం చేస్తుంటారు. కానీ ఇక్కడ మన ఈ కార్యక్రమంలో 24 గంటలు ఏకాహం చేస్తున్నారు. చాలా నాకు ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమం అది. అందువల్ల ఆ కార్యక్రమాన్ని చూద్దామని వచ్చాము. నామం జరుగుతున్నది. ఈ ప్రస్తుతం గోదావరి, పవిత్రమైన గోదావరి నదీ తీరం అఖండ గోదావరి అని పిలుస్తారు. అటువంటి గోదావరి తల్లిని ఒకసారి అందరూ కూడా దర్శించుకోండి. ఆ అనుగ్రహం అనేది కలగాలని ప్రార్థిస్తున్నాం. జై జై శ్రీ రాధే.